విజయవాడ నుంచి హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నడుపుతున్న ఆర్టీసీ బస్సుల మార్గం మార్చడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ విమానాశ్రయానికి విజయవాడ నుంచి 4 ఏసీ బస్సులు నడుస్తున్నాయి. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి బయలుదేరి హైదరాబాద్ శివార్లలో ఎల్బీ నగర్ నుంచి బాహ్యవలయ రహదారి మీదుగా నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేవి. అయితే ఇటీవలి కాలంలో ఈ బస్సులు ముందుగా ఎంజీబీఎస్కు వెళ్లి ఆ తర్వాత అక్కడి నుంచి శంషాబాద్ వెళ్లేలా మార్పు చేశారు. ఈ మార్పుల వల్ల చాలా ఇబ్బందిగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. ముందు ఎంజీబీఎస్కి వెళ్ళి అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది అంటున్నారు. దానివల్ల మాకు కనెక్టివిటీ ఫ్లైట్స్ కానీ మేము ప్లాన్ చేసుకున్న టైమింగ్స్కి వెళ్ళట్లేదు. దీనివల్ల 2 గంటలు సిటీలోకి వెళ్ళి ట్రాఫిక్ జామ్ వల్ల మా పొరపాటున మా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ డిస్కనెక్ట్ అయితే మేము ఈ సర్వీస్ని నమ్ముకోవడం ఎందుకండి? ఈ ఎంజీఎస్కి వెళ్ళి మేము డైరెక్ట్గా వెళ్తాం కదా, ఈ పర్పస్ వేస్ట్ అవుతుందండి. డైరెక్ట్ ఎయిర్పోర్ట్ అంటున్నారు, ఎయిర్పోర్ట్ అనుకుంటాం కానీ సిటీ వెళ్ళి వెళ్తుందని తెలియదు కదా. సిటీ వెళ్ళలేదు, ఆ ప్లాన్ వేరే చేసుకుంటాం. ఆ ప్లానే డిఫరెంట్. అసలు సిటీలో పనులు చూసుకుని దిగే ఆ టైంకి వెళ్ళొచ్చు. దీనివల్ల అసలు ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది.